మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ చిత్ర యూనిట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ ప్రయాణంలో ఊహించని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఒకరు ప్రాణాలు పోగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివాలలోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉదయం షూటింగ్ లొకేషన్ కు వెళ్లేందుకు ప్రొడక్షన్ బృందానికి చెందిన కొందరు సభ్యులు ఒక ప్రొడక్షన్ వాహనంలో బయలుదేరారు. మార్గ మధ్యంలో హైదరాబాద్ శివాలలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను అత్యంత వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 6గురు ప్రయాణిస్తున్నారు. కారు అతివేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ తీవ్ర ఘటనలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి తలకి తీవ్ర గాయమే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కారులో ప్రయాణిస్తున్న మిగిలిన 5గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన 5గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. షూటింగ్ జరుగుతున్న తరుణంలో ఇలాంటి విషాదం జరగడం ఫౌజీ చిత్ర యూనిట్ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మృతుడి కుటుంబానికి చిత్ర బృందం తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా జయప్రద, అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి సీనియర్ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషాదకర ఘటన తర్వాత ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ పై సందిగ్ధత నెలకొంది.